తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది. మారేటప్పుడు ప్రాధాన్యాలు మారినాయి, మారినాయి, పద్ధతులు మారినాయి, అంతా మారిపోయింది, మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. పోలవరం చేయలేదని అన్నారు, మళ్ళీ పోలవరం మేం చేస్తున్నాం అని అన్నారు, అమరావతి వద్దని అన్నారు, 3 రాజధానులు అన్నారు. అది సో ఎక్కడికక్కడ మళ్ళీ క్లమ్జీ వాతావరణం వచ్చేసింది. ఈ డెవలప్మెంట్ మీద ఫోకస్ కాకుండా వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికి ఏదో సంక్షేమం, మన నవరత్నాలు అది చేస్తున్న సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ చేయాలి. చేసి అమరావతి కాదు 3 రాజధానులు అన్న, 3 రాజధానులు కాకపోతే 30 రాజధానులు కట్టు. ఆ 30లో అమరావతి కూడా ఒకటిగా. అవును కదా. 3 రాజధానుల అంశాన్ని మీరు విన్న తర్వాత ఏమనిపించింది మీకు? విన్న తర్వాత 3 రాజధానులు కాదు ఏమి కాదు, వాళ్ళు పేరుకు 3 రాజధానులు అని చెప్పడమే కానీ వైఎస్ఆర్సీపీ ప్లానింగ్ చూస్తుంటే అమరావతి నుంచి వైజాగ్ షిఫ్ట్ చేద్దాం అనేది వాళ్ళ ప్రాధాన్య కార్యక్రమం. వైజాగ్ అంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది, ఇంటర్నేషనల్ సిటీ అవుద్ది. ఓకే. విత్ మామూలుగా తక్కువ పెట్టుబడితో అవుద్దని ప్లాన్. అది కుదురుతుందని అంటారు అసలు మీ ఆలోచనలో? మీరు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి మీరు కూడా అంటే అది ఒక ఆలోచన చేయటంలో తప్పేం లేదు. ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు, అది డెవలప్మెంట్ అన్నారు అన్నప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి కదా వెళ్ళాలి. ఇప్పుడు అమరావతి అనేది ఎందుకు సెలెక్ట్ చేశారు? రాయలసీమ జిల్లాలు 7 ఇటు ఉన్నాయి, లేకపోతే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర అటు ఉన్నాయి, మధ్యలో ఉంటుందని పెట్టుకున్నారు. నేచురల్ రైల్వే స్టేషన్ సెంట్రల్ పార్ట్ ఉంది. ఎప్పటి నుంచో మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అక్కడ ఆ రోజుల్లోనే నాగార్జున యూనివర్సిటీ దగ్గర కడదామని క్యాపిటల్. అప్పుడు అక్కడ కాదని కర్నూలు షిఫ్ట్ చేశారు, కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అవును కదా. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ అక్కడి నుంచే వెళ్ళినాయి కదా. అక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ 4 జిల్లాల్లో ప్రముఖ పాత్ర ఉంటుంది. అవును. అది కాదని ఒకసారి షిఫ్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి అనుకుంటే అది వేరు. అవును. నాట్ ఇన్ బిట్వీన్. సగం వర్క్ చేసి రోడ్లు చేసి అన్నీ పూర్తి చేసింది. ఇంకా నిర్మాణ దశ ఆల్మోస్ట్ అక్కడ 90% అయిన తర్వాత మళ్ళీ ఓ డెసిషన్ అనేది, మార్పు అనేది జరిగింది అక్కడ. అది కొంచెం ఎఫెక్టివ్గా చూపించింది బాగా. డెఫినెట్గా. నాకు ఈ 4 జిల్లాలు సీట్లు అక్కర్లేదు అన్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకోవటం. కరెక్టే కదా. చేసుకోవటం అంటే వాళ్ళు ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో ఓటేసేటప్పుడు చూపిస్తారు తప్ప రోజు మాట్లాడరు. అదేంటి అలా అన్నారేంటి? జనరల్గా ఎప్పుడైనా అంతే కదండి. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ రోజు రాజకీయం చేయరు. అంటే రాయలసీమలో ఉన్నట్టు విలేజ్ ఫ్యాక్షన్ ఇజం కానీ ఎట్లాంటివి ఏమి ఉండవు. ఓటుతోనే సమాధానం చెప్పేస్తారు ఎప్పుడైనా. ఓకే. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్. సో అలాంటి వాటిని 4టిని వదిలేసుకుందాం అన్న ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని అంటారా ఈ నిర్ణయం వల్ల? ఈ నిర్ణయంతో పాటు ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రోజు ఇండస్ట్రీస్ని వేధించడం, కక్షపూరిత రాజకీయాలు. నిజంగా చేసిందండి? నిజంగా చేసిందా? చేసినాయి కదా చాలా. రోజు వాళ్ళే చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాడు మామూలుగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రోజు మాట్లాడే మాటలే కదా. అవును. బూతులు తప్ప మామూలు మాటలు ఉండవు. దానికి పరాకాష్ట ఏంటంటే భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం. అవును. దాంతో ఇప్పుడు భువనేశ్వర్ గారు ఎవరు? రామారావు గారి కూతురు. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అనేది తర్వాత రామారావు గారి కూతురు. అట్లాంటివి మాట్లాడితే లేడీస్ అరిసిస్తారు. మామూలుగా ఓటర్స్ 50% వాళ్ళే కదా. అవును. కానీ మా నవరత్నాలన్నీ కూడా బాగా వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళంతా మాకు ఓటేస్తారని భావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాదని అంటారు ఆ విషయంలో? నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఇచ్చావంటారు. ప్రభుత్వం సొమ్మే కదా. నవరత్నాలు ఇచ్చావు, ఇచ్చింది నువ్వు, ఇది సొంత డబ్బు ఇచ్చావా? లేదు కదా. గవర్నమెంట్ డబ్బు ఇచ్చావు. ఏమి ఇచ్చావు? ఇవాళ ఏమైనా కొత్తగా మొదలైందా? ఇందిరాగాంధీ ఎప్పుడో మొదలెట్టింది ప్రో పూర్ పాలసీ.